మమతా డైరీస్కు స్వాగతం. ఈరోజు ఎగ్ కర్రీ విధానం ఎప్పటిలా కాకుండా కొత్తదనంగా చూపిస్తాను. కావలసిన పదార్థాలు 4 ఎగ్స్, కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు 2, కొంచెం పుదీనా, కొంచెం నువ్వులు, కొంచెం కొబ్బరి, కొంచెం పల్లీలు, సాజీరా, మొత్తం గరం మసాలా, టమాటాలు, పసుపు, ధనియాల పౌడరు, కారము, అల్లం వెల్లిగడ్డ, పెరుగు. ఎప్పుడు మనం చింతపండు యూజ్ చేద్దాం. ఈరోజు పెరుగుతోటి కొత్త విధంగా తయారు చేస్తాను. అందులో పెరుగులో పన్నీర్ బటర్ మసాలా కొంచెం మిక్స్ చేసుకోవాలి, బాగా టేస్టీగా ఉంటుంది. నేను యూజ్ చేసి చూశాను. మనం వంట రాని వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చును. దీన్ని ఇట్లా బాగా మిక్స్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త రకం అన్నాను కదా, ఇదే చింతపండు ఇప్పుడు ఇవాళ రేపు వాడతలేరు కదా, అందుకే పెరుగులో ఈ మసాలా వేసి బాగా మిక్స్ చేసినాక చాలా మిక్స్ చేయాలి మంచిగా. బాగా టేస్ట్ వస్తుంది, మళ్ళీ గ్రేవీ కూడా వస్తుంది. కడాయిలో 1 కప్పు నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిగడ్డ 2 కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. కొంచెం వేగినాయి, ఎక్కువ వేగకున్నా పర్లేదు. కొంచెం టమాటాలు వేసుకొని ఇవి కూడా ఒక 5 నిమిషాలు 2 మినిట్స్ వేయించుకొని కొంచెం మెత్తబడేదాకా వేయించుకోవాలి. కొంచెం టమాటాలు వేగినాయి తర్వాత గరం మసాలా, పత్తి, అన్ని పల్లీలు అన్నీ కలిపి ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ ఇక నువ్వులు కూడా కొంచెం వేసేసుకోవాలి. మళ్ళీ పుదీనా కూడా వేసేసుకోవాలి. అందులోనే వేసుకొని ఇవి కొంచెం మగ్గదాకా ఉంచాలి. ఎక్కువ మగ్గకున్నా పర్లేదు. కొంచెం 1 స్పూను పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్ 1 స్పూను, కారం 1 స్పూను. నేను 2 స్పూన్లు వేస్తున్నా. కారం తక్కువ తినేటోళ్ళు 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాక కొంచెం 2 మినిట్స్ కొంచెం మగ్గాలి. ఓకే, మగ్గినాయి కదా, ఇది కట్ చేసి స్టవ్ కట్టేసి కొంచెం చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ కొబ్బరి పొడి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయాలి. మళ్ళీ కలిపి పెట్టుకున్న పెరుగు కూడా ఇందులో మిక్సీలో వేసుకోవాలి, ఎందుకంటే మంచిగా గ్రేవీ అవుతుందని. ఇలా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఉప్పు సరిపడినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె పోసి జీలకర్ర వేయాలి కొంచెం, అంతే. వేసిన తర్వాత ఈ గ్రేవీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది ఇందులో వేయాలి. గ్రేవీ విధంగా వేసుకొని నూనెలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నూనెలో వేగాలి, అప్పుడు పచ్చి వాసన రాదు. ఈ విధంగా చేసుకుంటే హోటల్లో చేసినట్టు ఉంటుంది. హోటల్ కూడా అంత బాగుంటుంది. కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగినది కదా, వేగిన తర్వాత కొంచెం 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దగ్గరకు వచ్చేటప్పుడు చూడాలి. చూసారా గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా మసిలినాక మీరు ఎగ్స్ చాలామంది నూనెలో వేయించుతారు. నూనెలో వేసేది గట్టిగా అయిపోతుంది. అది మంచి టేస్టీ ఉండదు, మరి హెల్తీ కూడా ఉండదు. ఖాళీ ఏం చేయాలి, స్పూన్ తోటి ఇట్లా పెట్టుకోవాలి. అన్నిటికీ ఎప్పుడు వేయించొద్దు. వేయించితే అంత గట్టిగా తింటప్పుడు గట్టిగా అనిపిస్తుంది. ఇట్లనే వేసేస్తేనే బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, హెల్తీ కూడా. అట్లా వేస్తే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అంటారు. ఇట్లా వేసేసేయాలి. నేను 4 వేసుకున్నా, మీరు ఎక్కువ వేసుకోవద్దు, గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి. చూడండి ఇప్పుడు ఎట్లా అయిపోతుంది, ఎంత బాగుంది. ఎగ్ కర్రీ ఈ విధంగా చేసుకుంటే ఎంతమంది అయినా తినవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి గ్రేవీ ఎట్లా వస్తుందో. చాలా టేస్టీగా ఉంటుంది.
చూడండి వేడి వేడిగా ఎగ్ కర్రీ ఎంత బాగుందో. అన్నంలోనే సరే, రొట్టెలోనే సరే వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.